నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అభిలాష్ అండి. ఓకే. రైట్. ఏం చేస్తుంటారు? నేను లోకల్ లీడర్ అండి ఇక్కడ. లో ఓకే. లోకల్. రైట్. అయితే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర, తెలంగాణ నువ్వు బతకడానికి వచ్చినావు బిడ్డ అల్లు అర్జున్ అని ఆంధ్ర, తెలంగాణ అనే వర్డ్‌ని యూజ్ చేయడం జరిగింది. అసలు ఏ విధంగా చూస్తారు దాన్ని? యాక్చువల్‌గా అంటే ఇప్పుడున్న పొలిటికల్‌లో ఈ తెలంగాణ, ఆంధ్ర అనే కులమత భేదాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. బేసిక్‌గా ఈ జరిగే సినీ ఇండస్ట్రీలో ఈ ఆయన పాప చనిపోయిన ఇష్యూ వల్ల వాళ్ళు చూసుకుంటారు కానీ ఏదున్నా మనం దాని గురించి ఏదైనా మాట్లాడితే సబ్జెక్టు బాగుంటుంది కానీ ఈ ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ ఇట్లాంటి టాపిక్‌లు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత లేనిపోని కుట్రలు చేస్తూ ఉన్న వాళ్ళందరిని చెడగొట్టి మళ్ళీ ఇదే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు చుచ్చులు పెట్టేలాగా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు. సో ఇట్లాంటివి కరెక్ట్ కాదని మేము ఇక్కడ లోకల్గా కూడా ఖండిస్తున్నాం దాన్ని. రైట్. అభిలాష్ గారు, రేవంత్ రెడ్డి గవర్నెన్స్ గురించి అసలు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది జనాలు గుడ్డిగా నమ్మి ప్రభుత్వం తీసుకొచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లలో మరి జనాలకంతా మోసం చేసి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి చేసారు. జనాలు గుడ్డిగా నమ్మేసి ఓట్లేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. సిటీలో అంటారా, సిటీలో అభివృద్ధి అనేది ఏం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. ముందు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడున్న పాలనలో మాటలు తప్ప మిగతా విషయాలు అనేటివి ఏమీ అనిపించట్లేదు జనాలకు కూడా. జనాలు కూడా మళ్ళీ సంవత్సరం మొన్ననే పూర్తయింది. జనాలు కూడా ఏంటంటే మార్పు కావాలనే చూస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. రైట్. అయితే ఈ 6 గ్యారంటీల విషయానికొస్తే ఏం చెప్తారు? అలాగే 421 హామీల గురించి ఏం చెప్తారు? 6 గ్యారెంటీల విషయంలో వస్తే మహిళలకు బస్సు ఉచితం అన్నారు. ముందు గతంగా చూసుకుంటే ఒక బస్సులో 60-70 మంది కన్నా ఎక్కువ లేకుండే. ఇప్పుడు చూసే వరకు 100-200 మంది మహిళలు ఎక్కేస్తున్నారు. అదే ఆర్టీసీ పరంగా చూసుకుంటే కూడా జనాల కోసం ఆపకపోతే కూడా ఆర్టీసీ వాళ్ళ మీద మెమోలు ఇవ్వడం, కంప్లైంట్లు ఇవ్వడం చేస్తున్నారు. దీనికి ఈ గవర్నమెంట్కి భయపడి కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ చేసిన దానిలకు దూరంగా అయ్యి ఆర్టీసీ వాళ్ళు కూడా భయపడి ఉద్యోగాలు వదిలేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి దీనిల గురించి అంటారా, ఉచిత కరెంట్ అంటే చెప్పేది 200 యూనిట్లు అన్నారు కానీ దానికి అసలు ఏం జనాలకు అసలు అర్థం కూడా అవ్వట్లేదు. అసలు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ 200 యూనిట్లు అనేది ఆ సిస్టమ్ అనేది అర్థం కావట్లేదు. ఆ కరెంటు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, కట్టకపోతేనేమో కట్ చేస్తున్నారు. అసలు జనాలకి ఏది కూడా పబ్లిక్ నోటీస్ అనేది కరెక్ట్గా లేదు. రైట్. అయితే ఈ అంటే మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అనేది గెలిపించుకున్నాక కంటిన్యూ చేస్తారు. కాకపోతే జనాలు ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయనే మూమెంట్లో ఉన్నారండి జనాలు కూడా. మీరు కూడా అలాగే ఉన్నట్టున్నారు. మేము ఎందుకంటే మేము బీజేపీ పార్టీ మాది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మాదే కంపల్సరీ. జనాలు కూడా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం మా బీజేపీ వాళ్ళు కూడా కంపల్సరీ జనాలు ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ని ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలాగా కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా మేము, ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు చేసిన మిస్టేక్స్ అన్నీ మాకు తెలుసు కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జనాల్లో ఇట్లాంటి మైనస్లు కాకుండా ఏదన్నా మా పెద్దలు కానీ పెద్ద పార్టీ నాయకులు కానీ అందరు కానీ ఇదో దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఎట్లా నడిపించాలనే విధంగా ఆలోచన చేసి ముందుకు నడిపించి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మా బీజేపీ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీ పార్టీలోకి వస్తా అంటున్నారు, మరి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వచ్చినా కూడా మా బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో డబ్బులకో లేకపోతే సంచులకో తీసుకొని మా పార్టీ వాళ్ళు డబ్బుకి మేము పార్టీలోకి చేర్చుకునే వాళ్ళం కాదు. మా పార్టీ ఏంటంటే కింది స్థాయి నుంచి కార్యకర్త నుంచి పైకి వచ్చి కష్టపడ్డ వాళ్ళకే మా పార్టీ ఏదన్నా కూడా గుర్తింపిస్తుంది. ఇట్లా సంచులకో డబ్బులకో తీసుకున్న వాళ్ళకి మా పార్టీ ఎవరికి కూడా అట్లాంటి ఛాన్స్ ఇవ్వదండి. ఏం పేరు నీ పేరు? తనోజ్ కుమార్, ఏ కాలేజ్? కేశవ మెమోరియల్. ఓకే. దాదాపు 1 year అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది నీకు అసలు? అంటే మన ఇప్పటి వరకు నీకు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇదంతా, బట్ చూస్తున్నావా, ఎలా అనిపిస్తుంది? నాకైతే ఏం నచ్చుతలేదు. బీజేపీ అయితే బెస్ట్. ఓకే. అంటే ఎందుకు నచ్చుతలేదు? ఎందుకు నచ్చుతలేదు అంటే ఏం అవుతలేవు కదా.
రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇస్తలే అంటే ఏం జరుగుతలేదు కాబట్టి అంటే అన్ని ఇట్లా ఏమంటారు ఫేక్గా ఇట్లా ఇట్లా అవుతుంది కాబట్టి నచ్చుతలేదు నాకు. ఓకే. అంటే ఆయన అసలు సీఎం కింద యాక్సెప్ట్ చేయబుద్ది అవుతుందా లేదు అసలు? అయితలేదు. ఎందుకని? ఎందుకనంటే ఆయనకి హక్కు లేదు. హక్కులేదా? ఆ, ఓకే. సీఎంగా అంటే ఎవరిని చూసావు ఇంతకు ముందు నువ్వు? ఇంతకుముందా కేసీఆర్. కేసీఆర్. ఓకే. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్? హూ ఇస్ ద బెస్ట్ సీఎం? కేసీఆర్. కేసీఆర్.